హలో అండి, నేను జాన్సన్ మాట్లాడుతున్నాను. ఈరోజు విషయం ఏమిటంటే అదేండి, మేము ఆ మధ్య ఆ, గచ్చిబౌలిలో ఉన్న నార్సింగ్ అంటారు, నర్సింగ్ అంటారండి. మరి షాప్ పేరు ఏరియా కూడా నార్సింగ్ ఉంది కదా. షాప్ షాప్ కూడా నార్సింగ్ ఉంది. మరి నర్సింగ్ అని అంటారు షాప్ని. ఆ నర్సింగ్ షాప్కి వెళ్ళామండి. గచ్చిబౌలిలో ఉంటుంది కదా అది. అంత చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి నర్సింగ్ కూడా. అయితే షాపు జనం అండి, ఫుల్ జనం. అంటే అన్ని వెరైటీ దొరుకుతుంది కదా అక్కడ. సరే, నేను కొన్ని శారీస్ చూద్దామని అక్కడికి వెళ్ళాను అనమాట. కొన్ని నేను కూడా షాపింగ్ చేశాను. అవి మీకు చూపిస్తాను. ఇవ్వండి శారీస్, ఇవి శారీస్. అయితే ఈ శారీస్ అన్నీ ఏంటంటేనండి, మన కాటన్ శారీస్కి ప్రత్యామ్నాయంగా అన్నమాట. నాకు అసలు కాటన్ చాలా ఇష్టం అండి. చాలా అంటే నేను చీరలు కట్టే టైం నుండి కూడా, అంటే చిన్నప్పటి నుండి ఎక్కువగా కాటన్ శారీసే కట్టేదాన్ని. అంటే కాటన్లో కూడా కోట అని, చందేరి కాటన్ అని, ముంగా కోట అని, అలా రకరకాలు వస్తాయి కదా. బెంగాలీ కాటన్ వచ్చేవి, ఇంకా చాలా వచ్చాయండి. కొన్ని పేర్లు కూడా మర్చిపోయాను. అవి కట్టుకుంటుండేదాన్ని. బాగుండేవి చీరలు. బెంగాలీ కాటన్ అవన్నీ కూడా బాగుంటాయి కదా. దాదాపు 10-15 ఏళ్ళ క్రితం వరకు కూడా కాటన్ శారీస్ చాలా రెగ్యులర్. ఇంట్లో అయితే కాటన్ శారీసే, బయటకు వెళ్ళినా మంచి కాటన్ శారీసే కట్టుకునేదాన్ని. ఏదన్నా పార్టీ వేర్ మాత్రం వేరే ఇంకా ఉంటాయి కదా, కాశ్మీర్ సిల్క్స్ అని, పట్టు చీరలు అని అలా ఉంటాయి, అలా కట్టుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఒక 10-15 ఏళ్ళ నుంచి ఏమైందంటే కాటన్ శారీస్ కట్టుకోవాలి. కాటన్ శారీస్ గంజి పెట్టితేనే కట్టుకోగలుగుతాం, లేకపోతే అంత బాగుండవు, అవి చుట్టుపోయినట్టు అవుతాయి. పైగా ఇప్పుడు వాషింగ్ మెషిన్లు వచ్చిన తర్వాత ఏమవుతుందండి, అవి శుభ్రంగా ముడుచుకుపోయినట్టు అయిపోయి మనం ఎంత చక్కగా ఆరేసినా మామూలుగా అయితే కట్టుకోలేము, గంజి పెట్టుకోవాల్సింది. అయితే మనం ఇండియాలో ఉంటే గంజి పెట్టుకుని కట్టేసుకుంటాం. కానీ ఒక 10-15 ఏళ్ళ నుండి మేము పిల్లలు, అమ్మాయి వాళ్ళు అక్కడ ఉండటము, వాళ్ళ డెలివరీలకు వెళ్ళడం వలన అక్కడికి వెళ్ళి ఒక 6 నెలలు ఉండి రావడం అవుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, గంజి పెట్టుకోవడానికి కుదరడం లేదండి. అక్కడ ఏంటంటే వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి మళ్ళీ డ్రయర్లో వేసేస్తారు. అవి తీసి డ్రయర్లో వేసి అవి వేడివేడిగా వచ్చేస్తే చక్కగా మడతపెట్టి పెట్టేసుకోవడమే. ఇది మనకి బయట ఎవరు ఆరేయకూడదని అన్నారు. ఇప్పుడు మన వాళ్ళు చేసి ఏదైనా 1-2 ఆరేసుకుంటున్నారేమో, కానీ బయట అసలు ఆరేయనివ్వరటండి అక్కడ. అయితే అట్లా ఇంకా అది కుదరడం లేదు, గంజి పెట్టుకోవడం కుదరడం లేదని ఏం చీరలు తీసుకెళ్ళాలా అని కొంచెం నాకు ఆమె కొన్నిసార్లు ఏమో కోటా శారీస్ తీసుకెళ్ళాను. కానీ అవి అసలు ఆ 6 నెలల్లో అండి అసలు ఎంత ఇదిగా అయిపోతున్నాయంటే ఇంక మళ్ళీ పనికిరావు, అలా అయిపోతాయి అవి. అంత అంటే చాలా వేడి నీటితో కూడా వస్తున్నట్టుంది మెషిను. అక్కడ బాగా చలి ప్రదేశాలు కదా, మరి అన్ని హాట్ వాటర్ ఎక్కువ వస్తుందండి. దాని మూలాన అనుకుంటే అవన్నీ శుభ్రంగా ముడుచుకుపోయినట్టు అయిపోయి అస్సలు బాగోట్లేదు. అందుకని మళ్ళీ సిల్క్ చీరలు కట్టుకోవాల్సి వస్తుందన్నమాట. అయితే మరీ జారిపోయే చీరలు అలా అంటే, అసలే కాటన్ చీరలు కట్టుకునే అలవాటేమో, ఆ చీరలు అసలు కట్టలేం. ఇప్పుడు ఈ ఏజ్లో అంటే అసలు కట్టుకోలేము మరీ జారిపోయే చీరలు అలాంటివి. అయితే ఇంతకుముందు ఏం చేశాను, అదే నేను షాప్ వాళ్ళని అడిగాను, బాబు మరీ జారిపోకుండా ఉండాలి, అలా అని గంజి పెట్టుకోకుండా కట్టుకోవడానికి వీలుగా ఏమైనా ఉన్నాయా అంటే, లాస్ట్ టైం వెళ్ళినప్పుడేమో లినెన్ శారీస్ అని అవి చూపించాయండి. పర్వాలేదు, అవి కూడా బాగుంది. కొంచెం అంటే మరి మనకి ఇక్కడ కూడా కట్టుకోవడానికి పర్వాలా, మరి గాలాడినట్టుగా అట్లా అవ్వట్లేదు అనమాట.
బాగానే ఉన్నాయి చీరలు. అవి వాడాను. అయితే మళ్ళీ మొన్న ఇట్లా నర్సింగ్ ఆ షాప్కి వెళ్తే అక్కడ మళ్ళీ అడిగా, ఇట్లా గంజి పెట్టుకోకుండా కట్టుకోవాలమ్మా నేను, కొంచెం చూడ్డానికేమో కాటన్లా ఉండాలి, మరి జారిపోయేటుంటే కూడా కట్టుకోలేను నాకేమంటే. అయితే మల్మల్ శారీస్ ఉన్నాయి ఆంటీ, అవి చూడండి అని చూపించింది. ఇప్పుడు అవి మీకు చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను. ఇవి ఆ శారీస్ అటండి, మల్మల్ శారీస్ అని ఉంది. అంటే దీని మీద అయితే ట్యాగ్ మీద మల్ శారీ అని ఉంది, ఆ అమ్మాయి చెప్పడం మల్మల్ శారీ అని అంది. మరి ఏది కరెక్టో నాకు తెలియదు. ఇదిగోండి శారీస్ ఇలా ఉన్నాయన్నమాట. ఎలా ఉన్నాయంటే చూడ్డానికి కొంచెం సిల్క్ చీరేమో అన్నట్టుంది, కానీ కాటనే, మెత్తగా ఉంది, స్టార్చ్ అక్కర్లేదు అనమాట. స్టార్చ్ శారీస్కి ఒకటే గుర్తండి, ఇవి మన కొత్తగా ఉన్నప్పుడే వాటికి స్టార్చ్ పెట్టి అమ్ముతారు, దీనికి అలా లేదు కదా, అదన్నమాట. అయితే చక్కగా 700 రూపాయల నుంచి 900 లోపు దొరికినాయండి శారీస్. ఒక్కో రేట్ ఉంటుంది కదా, కొంచెం అటు ఇటుగా ఒక 50, 100 అట్లా. ఒకటి 750 ఉంటే ఒకటి 850, ఒకటి 900 అలా ఉన్నాయన్నమాట. ఇవన్నమాట శారీస్. బ్లౌజ్తో సహా వచ్చినాయండి, బాగున్నాయి చీరలు. చక్క పళ్ళు అవి కూడా బాగున్నాయి, నాకు నచ్చినాయి. ఇవి చక్కగా ఇంట్లో ఇప్పుడు ఒకవేళ అమ్మాయిల దగ్గరికి వెళ్ళినా కట్టుకోవడానికి, గంజేది పెట్టుకోను కదా, మరి ఇంక ఇలా కట్టుకోవాల్సిందే అక్కడ, అందుకని ఇంక ఇలా తీసుకున్నాను అనమాట. వీటి చక్కగా పళ్ళు వచ్చింది, బ్లౌజ్ కూడా వచ్చింది. ఇంకా బ్లౌజ్ అది కుట్టించుకోలేదండి, నేను కుట్టించుకోవాలి. ఇంకోండి శారీస్ చూసారా ఇట్లా. అయితే ఆ లినన్ శారీస్ అన్న వాటికండి అన్ని చీరలకి ఒకలాంటి స్టిఫ్ బార్డర్ ఇచ్చాడు. పోయినసారి అవి కొనుక్కున్నాను. అవి ఆ బార్డర్స్ ఉంటే కొంచెం ఇంట్లో కట్టుకోవడానికి పర్వాలేదు, అలా కట్టేసుకున్నాను. కానీ కొంచెం ఇలా మెత్తగా లేదు, చీర అంతా మెత్తగానే ఉంది, కానీ బార్డర్ వరకు కొంచెం స్టిఫ్గా ఉండి అదొక అందం అనుకోండి. అవి అలా ఉన్నాయి ఆ శారీస్. ఇవి ఇలాగ, ఇది మెత్తగా బాగున్నాయి ఇలా. సరే, అయితే దీని మీదకి కూడా బ్లౌజులు ఇచ్చాయండి. మనం ఏం చేయాలంటే లైనింగ్ వేయించుకునే కుట్టించుకోవాలనుకుంటా, లేకపోతే బాగుండవు కదా, పలచగా ఉంటాయి. లైనింగ్ వేయించుకుంటే చక్కగా చీరతో పాటు మన్నుతాయి. ఇది ఇట్లా. ఇప్పుడు ఇది బ్లూ బార్డర్ ఉంది కదా, దీంట్లో సెల్ఫ్ డిజైన్ కూడా ఉందండి, ప్లెయిన్ కాదు బ్లౌజు, సెల్ఫ్ డిజైన్తో వచ్చింది, బాగుంది. ఇదిగోండి ఇంకో శారీ. ఇవన్నీ 700 నుంచి 900 లోపు ఉన్నాయండి. ఇది ఇంకో శారీ అనమాట. ఇట్లా బార్డర్ వచ్చింది, ఇలా వచ్చింది. పెద్దవాళ్ళకి బాగుంటాయండి ఈ చీరలు కట్టుకోవడానికి అని నేను అనుకుంటున్నాను. అంటే మెత్తగా ఉన్నాయి కదా, మనకి బాగున్నట్టు అనిపిస్తాయి. అలా అని ట్రాన్స్పరెంట్గా లేవు. అది ఇదిగోండి, ఇది ఇలా వచ్చిందండి. పళ్ళు అది వచ్చి బాగున్నాయి చీరలు. చక్కగా రెండు వైపులా ఇలా బ్లాక్ బార్డర్ వచ్చింది, ఇలా పళ్ళు వచ్చిందనమాట. చూసారా చీరలు. ఇది డైలీ వేర్కి కట్టుకోవచ్చు, లేదంటే కొంచెం మనం బయటకు వెళ్ళినప్పుడు షాప్స్కి అది వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కూడా బాగుంటాయి చీరలు. దీని మీదకేమో బ్లౌజ్ ఇది. బ్లాక్ వచ్చి ఇలా బార్డర్లు ఇచ్చారండి, ఇలా బార్డర్ వచ్చింది. ఇది హ్యాండ్స్కి వేసుకోవచ్చు కదా, అదనమాట చీర మీదకి వెళ్ళి. ఇదొక శారీ అండి. ఇది ఏంటంటే సన్నగా, దీన్ని ఏదో అంటారు కదా, ఈ బుటాకి ఏదో పేరు చెప్పేవాళ్ళు మా అత్తగారు. ఈ బుటా నాకు బాగా చెప్తారు. పాపం పోయిన సంవత్సరమే చనిపోయారు.
శారీస్ నాకే నా దగ్గర ఉన్న శారీస్ కలర్స్ కూడా ఆమెకే బాగా ఎక్కువ గుర్తు. నేను ఏదైనా ఒక శారీ తెచ్చుకున్నాను అనుకోండి, ఈ శారీ ఈ కలర్ నీ దగ్గర ఉంది కదా ఝాన్సీ అనేవాళ్ళు. నాకే గుర్తుండేది కాదు. నాకు కొంచెం గుర్తు తక్కువేలేండి. అంత బాగా అంత చక్కగా గుర్తుపెట్టుకోవడమును చెప్పడం కూడా బాగా చెప్పేవాళ్ళు, ఏది బాగుంది ఏది బాగాలేదని. అయితే ఇప్పుడు ఈ బుటా గురించి ఏదో చెప్తారు, ఆమె అయితే చెప్పేవాళ్ళు. ఇదిగోండి సన్నగా ఇట్లా బుటా ఉంది శారీ అంతా. ఈ శారీ ఇలా వచ్చిందండి, ఇట్లా బార్డర్ వచ్చింది, ఇట్లా అనమాట శారీ అంతా. ఇటువైపు ఏమో ఇట్లా ఇట్లా వచ్చింది, ఇటువైపు మామూలుగా లైన్స్లా వచ్చింది అంతే. ఇటువైపు ఏమో బార్డర్ వచ్చింది అనమాట. అయితే మనకు ఓపుకుంటే వీటికి కూడా లైట్గా గంజి పెట్టి కట్టుకుంటే బాగుంటాయండి. కాకపోతే అక్కడ కుదరదు కదా అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఉంటే నేను అప్పుడప్పుడు ఇదివరకు అయితే మామూలుగా పౌడర్ తెచ్చి ఉడికించి పెట్టుకుని అలా చేసేవాళ్ళం. ఇప్పుడు కొంచెం లిక్విడ్ స్టార్చ్ వచ్చింది కదండి, అది కొంచెం దానికి ఉన్న మూతతోనే ఒక మూత వేసేసి అంటే ఒక 4 చీరలు అయినాక పెట్టేస్తున్నాను అనమాట గంజి. ఇక్కడైతే ఇండియాలో ఉంటే అనమాట ఒక 4 చీరలు అయిన తర్వాత 2 మూతలు వేసేసి 2 చీరలు చొప్పున ఒక్కొక్క మూతకు 2 చీరలు ముంచేసి పెట్టేసి కొంచెం స్టిఫ్గా వచ్చి చీర కూడా అందంగా ఉంటుంది అనమాట. మనకు ఓపిక లేకపోతే ఇంక ఇలా కట్టేసుకోవడమే. అది కూడా ఆ ఓపిక కూడా లేకపోతే అదనమాట. ఇది పెద్దగా గంజి అవసరం లేదు, లైట్గా పెట్టుకుంటే బాగుంటుంది. బార్డర్ చూసారా ఇలా వచ్చింది. అయితే దీనికి బ్లౌజ్ బాగున్నాయండి. నార్సింగ్లో గచ్చిబౌలి నార్సింగ్ అనమాట. షాపులు అన్నీ బాగున్నాయి. డ్రెస్ మెటీరియల్, డ్రెస్సెస్ క్లాత్ తీసుకుని కుట్టించుకునే వాళ్ళకి కూడా బాగుందన్నమాట. ఇప్పుడు ఇందా చూపించాను కదా ఆ చీరకి ఇదిగోండి బ్లౌజ్, బార్డర్ చేతులకు బార్డర్ వేసుకోవచ్చు. ఇలా డిజైన్ వస్తుంది అనమాట. అలాగే ఇది ఇంకొక శారీ అండి, ఇది ఇంకొక శారీ. ఇలా బార్డర్ వచ్చింది దీనికి పళ్ళు చూపిస్తాను. పళ్ళు వచ్చింది, అన్నిటికీ పళ్ళు ఇచ్చారండి. చీరకి పళ్ళునే కదా అందం. ఇట్లా పళ్ళు. ఇదన్నమాట పళ్ళు. ఇదొక కలర్ అండి. ఈ కలర్కి ఈ బ్లౌజు ఇది బాగుంది కదా, బ్లౌజ్ ఇది వచ్చింది, ఇలా వచ్చింది. ఇవన్నీ మళ్ళీ కుట్టించుకోవాలండి. అంటే కాటన్వి కొన్ని నేనే కుట్టేసుకుంటాను, లైనింగ్ వేసేవి చూడాలి మరి. అయితే ఇంకొక చీరకి ఇదిగోండి, ఇదేంటో కొంచెం వేరేగా ఉందండి కొద్దిగా. వాటి మీద ఇది క్లాత్ కొంచెం వేరే వచ్చింది. మరి ఇది మల్ శారీనో కాదో తెలియదు, కానీ ఇది కూడా క్లాత్ స్మూత్గా ఉంది. ఇది డిజైన్ ఇలా వచ్చిందనమాట. బార్డర్లు 2 వైపులా ఇలా బార్డర్లు వచ్చినాయి. దీనికేమో ఇదిగోండి పళ్ళు. అయితే వీటన్నిటికీ ఫాల్స్ మొన్న అక్కడ హైదరాబాద్లో ఉన్నాను కదా, మిషన్ ఏమో ఇక్కడ ఉండిపోయింది, మేము అక్కడ ఉన్నామని చేత్తో ఫాల్స్ కుట్టేశానండి. బ్లౌజులు కుట్టుకోవాలన్నమాట. కుట్టుకుంటాను, లేకపోతే టైలర్కి ఇస్తాను. ఇగోండి పళ్ళు ఇలా
ఇదేమో శారీ అంతా ఇలా వచ్చింది శారీ. బాగున్నాయండి. 700 నుంచి 900 లోపు అంటే నాకేమి ఎక్కువ అనిపించలా, కట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట పళ్ళు. దానికి ఇదిగోండి బ్లౌజ్. అయితే ఇంకా ఆ చీరలు తీసుకుని వచ్చేస్తుంటే సిల్క్ చీరలు కనపడినాయండి. సరే అని చూస్తే ఇది చాలా తక్కువ చీర, ఏవో డిస్కౌంట్స్ ఉన్నట్టున్నాయి ఆ రోజు. చూసారా, చీర చూస్తే చాలా కాస్ట్లీనేమో అన్నట్టుంది కదా. ఇది వాటికంటే తక్కువ అన్నమాట ఈ చీర. అది రెండు వైపులా ఇవ్వండి. ఇలాగ ఈ బార్డర్స్ ఉంటే కొంచెం ఇంట్లో అయితే కట్టుకోలేం కదా, ఏదో బయటకు వెళ్ళినప్పుడు బాగుంటాయిలేండి. ఇంట్లో అయితే ఇంత బార్డర్స్ కట్టుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపించినట్టుంటుంది. ఇది చీర బాగుంది, కలర్ బాగుందని ఇంకా తీసేసుకున్నాను అనమాట. ఇదంతా 550 600 పడిందండి అంతే. సరే అని తీసుకున్నాం అనమాట. దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు, బాగుంది బ్లౌజ్. ఇంకా విడిగా ఒకవేళ అవి లైనింగ్ వేసి కుట్టించుకోకపోయినా ఏమన్నా పనికి వస్తాయేమో అన్నట్టు ఇవి విడిగా ఇప్పుడు ప్రింటెడ్ కాటన్ బ్లౌజులు వస్తున్నాయి కదండి. అన్ని చీరల మీద దాదాపు ఇవే కడుతున్నాం కదా. ఇప్పుడు చీరల మీద బ్లౌజులు కంటే ఇవి ఇట్లా కుట్టించుకుంటున్నాం కదా. సరే దేనికైనా పనికి, వేరే చీరల మీదకైనా పనికి వస్తాయి అన్నట్టు ఇవి తీసుకున్నాను. ఇవేమో ఎక్కడంటే మన మణికొండలోని గోల్డెన్ టెంపుల్ ఉందండి. అక్కడ ఒక మంచి షాప్ ఉంది, చాలా అసలు ఎప్పుడు వెళ్ళినా రష్యానండి. అక్కడ ఫాల్స్, ఇవి ఫాల్స్ కూడా అక్కడ ఒక్కొక్క ఫాల్ 15 రూపాయలకే ఇచ్చాడు. ఇక్కడ నేను విజయవాడలో 25 రూపాయలు అలా పెట్టుకుంటాను. అక్కడ కూడా వేరే షాపుల్లో 20-25 అమ్ముతున్నారంట. అంట మీనా గారు అన్నారు. అక్కడ గోల్డెన్ టెంపుల్ దగ్గర షాప్లో మాత్రం 15 రూపాయలే ఫాలు. ఇవేమో 120 మీటర్ ముక్కలు. బాగున్నాయండి ప్రింటెడ్ బ్లౌజ్, మెత్తగా ఉన్నాయి కూడా. వీటికైతే ఇంకా అసలు లైనింగ్ వేయించుకోకర్లా, ఇలా కుట్టించేసుకోవచ్చు. అంటే వేయించుకుంటే మరీ మందం అయిపోతాయి అన్నమాట. ఇవి ఆల్రెడీ కొంచెం థిక్గా ఉన్నాయి కదా. అది ఈ 120 బాగున్నాయి. అదండి, వీటి గురించి చెప్దామని చేశాను. అంటే కాటన్ చీరలు అన్నీ మా ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు, చిన్నప్పటి నుంచి కాటన్ చీరలు కట్టేదాన్ని. ఏంటి కాటన్ చీరలే కదా నేను కట్టేది అని అంటే, కాటన్ అంటావు, కాటన్లో చాలా వెరైటీ కడతావు కదా నువ్వు అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు కాటన్ చీరల నుంచి ఇవన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది దానికి ప్రత్యామ్నాయంగా అనమాట. గంజి పెట్టుకోకుండా అంటే కొంచెం ఓపిక కూడా తగ్గి అనుకుంటా, ఇంకా గంజి పెట్టుకోవడం అవన్నీ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. పైగా అమ్మాయిల దగ్గరికి వెళ్తే అస్సలు గంజి పెట్టడానికి కుదరదు. అందుకని ఇలా వెతికి కొనుక్కుంటున్నానండి. సరే మీకు కూడా చెప్దాము, ఎవరికైనా అవసరమైన వాళ్ళు ఇలాంటి శారీస్ కొనుక్కోవచ్చు, గంజి పెట్టుకోకుండా కట్టుకుందాము అనుకుంటే. చూడ్డానికి కాటనే, అది మల్మల్ అనేది కాటనే. అలా చూడ్డానికి కాటన్లా ఉంటుంది, చక్కగా ట్రాన్స్పరెంట్గా లేవు, ప్లస్ స్టార్చ్ అవసరం లేదు. మన ఓపిక పెట్టుకోగలిగితే కొంచెం పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. అదండి సంగతి. ఇవాళ నర్సింగ్ షోరూమ్ శారీస్ సంగతి అనమాట, మల్మల్ శారీస్. ఓకే అండి, మరి ఉంటాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.